It's an ETL tool. సో ఇట్స్ ఎన్ ఈటీఎల్ టూల్. సో ఇప్పుడు చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ఈటీఎల్? చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటి బ్రో ఈటీఎల్? వాట్ ఈస్ ఈటీఎల్? ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అయ్యింది. ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటి శ్రీధర్ నువ్వు చెప్పు. డేటాని ఎక్కడ నుంచి సోర్స్ నుంచి పుల్ చేయటం అన్నా. పుల్ చేయటం అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఇక్కడ మీరు చూస్తే బ్లాంక్ రిపోర్ట్ ఉంది, వన్ లే క్యాటలాగ్ ఉంది, ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది. లేదు అనుకుంటే గెట్ డేటా ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు డేటా పుల్ చేయటం అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో డేటాని పుల్ చేయటం అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ ఇప్పుడు మనకి ఎక్సెల్ వర్క్ బుక్ లో డేటా అంటే ఎక్సెల్ వర్క్ బుక్స్ తీసుకుంటాం కదా అలా. లేదు మనకి సీక్వెన్స్ అలా స్టోర్ చేసి ఉంటే సీక్వెన్స్ క్వైరీ యూజ్ చేసి తీసుకుంటాం. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని యూజ్ చేస్తాం పవర్ క్వైరీ. సో లెట్ మీ టేక్, ఇప్పుడు నాకు ఎక్సెల్ డేటా మీద వర్క్ చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్సెల్ డేటాని పవర్ బి లోకి తీసుకోవాలి, అంతేనా? జనరల్ గా నా క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్సెల్ డేటా మీద వర్క్ చేయాలి అంటే సో ఇక్కడ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతేనా? అంతే అండి. ఓకే, సో లెట్ మీ టేక్, నేను సింపుల్ గా ఇప్పుడు ఎక్సెల్ తీసుకున్నాను. సో ఎంప్లాయీ శాంపుల్ డేటా, లేదంటే ఓకే లెట్స్ టేక్, ఇక్కడ మనకి చాలా ఉన్నాయి కదా, అందులోంచి హెల్త్ కేర్ సంబంధించి తీసుకున్నాం అనుకున్నాం. ఓకే, అయిపోయింది, ఫినిష్. సింపుల్ గా నెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్? మనకి ఎలా కావాలి అలా మార్చుకోవడం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అంటే నథింగ్ బట్ ఎడిటింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏంటి? ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా రిమూవ్ చేయటం, అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే రిమూవ్ చేయటం, డూప్లికేట్స్ ఉన్నా రిమూవ్ చేయటం, లేదంటే మనం కాలమ్స్ కూడా పెంచుకోవచ్చు అనమాట. కాలమ్స్ పెంచుకోవడం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఒక డేట్ కాలం ఉంది అనుకుందాం కంప్లీట్ గా. సో లెట్ మీ టేక్, ఇలా నాకు ఒక డేట్ కాలం ఉంది అనుకుందాం. సో 25/08/2026. నెక్స్ట్ ఇంకో డేట్ ఉంది 19/08/2026, 11/07/2026, 14/06/2026. ఇలా నాకు ఒక డేట్ కాలం అనేది ఉంది. లెట్స్ టేక్ దీన్ని జాయిన్ డేట్ అనుకో, లేదంటే జాయినింగ్ డేట్ కాలం అనుకో. సో ఇప్పుడు మనం ఎక్సెల్ లో ఏం చేసాము అంటే, ఇయర్ ని, మంత్ ని, డేని సపరేట్ చేసేవాళ్ళం కదా. సో ఇలా మంత్ ని, డేని సపరేట్ చేయాలి అంటే మనం ఏం చేసేవాళ్ళం? ఫార్ములాస్ రాసేవాళ్ళం ఎక్సెల్ అయితే. బట్ అదే మీరు పవర్ బిఐకి వచ్చేసరికి విత్ ఫార్ములాస్ చేయొచ్చు, వితౌట్ ఫార్ములాస్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇదంతా ఎక్కడ చేస్తామంటే సింపుల్ గా మనం పవర్ క్వైరీ ఎడిటర్ లో చేస్తాం. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా ఇలా ఉండే కాలం ని ఇలా సపరేట్ గా కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, లెట్స్ టేక్, నేను ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? పవర్ క్వైరీ ఎడిటర్ లోకి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా నేనేం చేయాలి? సో ప్రత్యూష చెప్పండి. లోడ్ కాదు, మీరు లోడ్ కాడికి వస్తే ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ ఉంది, ఓకేనా? సో ఎప్పుడైనా కూడా లోడ్ మీద డైరెక్ట్ ప్రెస్ చేస్తే ఏమైంది అంటే పవర్ బిఐలో లోడ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలి అంటే ముందు ట్రాన్స్ఫార్మ్ డేటాని ప్రెస్ చేస్తే, సో ఇప్పుడు మీరు చూస్తే డేటా అనేది పవర్ క్వైరీ ఎడిటర్ లోకి డైరెక్ట్ గా అక్కడికి వచ్చింది అనమాట. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పవర్ బిఐలో లోడ్ అవ్వాలి, తీసుకోవడం పవర్ క్వైరీ ఎడిటర్ లోకి తీసుకోవడం. సో ఇక్కడ మీరు చూస్తే మనకి అన్ని పవర్ క్వైరీ ఎడిటర్ అనే టూల్ ఓపెన్ అయింది.
సో అన్నిటికంటే పైన చంద్రపురం మీరు చెప్పండి, ఇక్కడ అన్టైటిల్డ్ అని ఎందుకు? సో లెట్స్ టేక్ మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఈ టూల్ నేమ్ ఉంది, పవర్ క్వరీ ఎడిటర్ అని, దాని ముందర అన్టైటిల్డ్ అని. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్టైటిల్డ్? దానికి నేమ్ ఏం లేదు. సో అంటే దాన్ని ఇంకా సేవ్ చేయలేదు అని. అన్టైటిల్డ్ అనే పదం ఎప్పుడు వచ్చింది అంటే ఇంకా సేవ్ చేయకపోతే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సో సేవ్ ఏ నేమ్ తో చేస్తానంటే ఈ రోజు డేట్ వేసి సేవ్ చేస్తాను. సో 25/08/2026 అయిపోయింది, సేవ్. ఇప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇందాక అన్టైటిల్డ్ ఉంది కదా, ఇప్పుడు ఏమైంది అంటే మనం ఏ నేమ్ తో అయితే సేవ్ చేసామో ఆ నేమ్ లోకి ఈ పవర్ ఈ ఫైల్ అంతా కూడా చేంజ్. సో ఇప్పుడు అన్టైటిల్డ్ కి నేమ్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి? సో అన్టైటిల్డ్ వస్తే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏదైనా దానికి ఆల్టర్నేట్ గా నేమ్ వస్తే మీనింగ్ ఏంటి? శ్రీధర్ నువ్వు చెప్పు. సేవ్ చేయకపోతే అన్టైటిల్ వస్తాం, సేవ్ చేసిన తర్వాత మనం ఏదైతే సేవ్ చేసామో ఆ నేమ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ప్రత్యూష మీరు చెప్పండి, ఇక్కడ హోమ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ నేమ్ అంటాం, యాడ్ కాలం నేమ్ అంటాం, వ్యూ నేమ్ అంటాం, టూల్స్ నేమ్ అంటాం, హెల్ప్ నేమ్ అంటాం, ట్యాబ్స్. ఓకే. చంద్రబ్రో మీరు చెప్పండి, ఈ ట్యాబ్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? లెట్స్ టేక్ వ్యూ ట్యాబ్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 6 బ్రో. సో ఏమేంటి చెప్పగలరు? లేఅవుట్, డేటా ప్రివ్యూ, పారామీటర్స్, ఓకే. నెక్స్ట్ కాలమ్స్, అడ్వాన్స్ ఎడిటర్, డిపెండెన్స్. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు వ్యూ ట్యాబ్ లో 6 గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ గ్రూప్ లో ఉంది ఏంటంటే లేఅవుట్. సో లేఅవుట్ లో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి క్వారీ సెట్టింగ్స్ అని ఉంది, 2 ఫార్ములా బార్ ఉంది. సో శ్రీధర్ మీరు చెప్పండి, ఇక్కడ ఫార్ములా బార్ ఏమైనా ఉందా? ఉందండి. ఎక్కడ ఉంది? అక్కడ మనకి టేబుల్ టాప్ లో కనిపిస్తుంది కదా, ఈక్వల్ టు టేబుల్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు పవర్ క్వరీ ఎడిటర్ లోకి వచ్చినా, ఎక్సెల్ లోకి వచ్చినా, లేదా పవర్ బిఐకి వచ్చినా, సో మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన టూల్స్ అన్నిట్లోనూ ఫార్ములా బార్ అనేది ఇదే ప్లేస్ లో ఉంటుంది, ఎగ్జాక్ట్ గా టేబుల్ పైన ఉంటుంది. సో ఇది మన ఫార్ములా అన్నమాట, ఈ టేబుల్ క్రియేట్ అవడం కోసం రాసింది. సో ఇది మనం ఏం మాన్యువల్ గా రాయలేదు, పవర్ బిఐ అంటే ఆటోమేటిక్ గా తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఫార్ములా బార్ కనిపించాలా వద్దా? అంటే ఏంటి, మనం ఎక్సెల్ ఏం చేసాము అంటే వ్యూలోకి వెళ్ళి రిమూవ్ గ్రిడ్ లైన్స్, దాని తర్వాత రిమూవ్ ఫార్ములా బార్, రిమూవ్ హెడ్డింగ్స్ అని చేస్తాం కదా, సేమ్ అదే ఆప్షన్. లేఅవుట్ లోకి వెళ్తే నాకు 2 వస్తాయి. సో ఫస్ట్ లేఅవుట్. సో ఫస్ట్ మనకి లేఅవుట్ అనే గ్రూప్ ఉంటుంది. ఈ లేఅవుట్ లో నాకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి డిసేబుల్ ఫార్ములా బార్, నెక్స్ట్ వచ్చేసి డిసేబుల్ క్వరీ సెట్టింగ్స్. సో ఇక్కడ డిసేబుల్ అనే నేమ్ లోనే మనకు అర్థమవుతుంది ఫార్ములా బార్ ని కనపడకుండా చేస్తుంది అని. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా దీన్ని టిక్ పెడతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు దేర్ ఈస్ నో ఫార్ములా బార్. ఎందుకు ఫార్ములా బార్ లేదు అంటే దీన్ని డిసేబుల్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏముంటది అంటే ఎనేబుల్ అంటాం. సో ఇప్పుడు టిక్ పెట్టామంటే ఎనేబుల్ అయింది, అంటే మళ్ళీ ఫార్ములా బార్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఫార్ములా బార్ కావాలా వద్దనేది మనం ఇక్కడ నుంచే డిసైడ్ చేస్తాం. సో పవర్ క్వరీ ఎడిటర్ లో ఫార్ములా బార్ ని అసలు యూజ్ చేయం కాబట్టి అది ఉన్నా లేకపోయినా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంది. అయిపోయింది. సో ఇది ఫార్ములా బార్ ని డిసేబుల్ చేస్తున్నాను, ఎనేబుల్ చేస్తాను. డిసేబుల్ అంటే కనపడదు, ఎనేబుల్ అంటే కనిపిస్తుంది. సో ఇప్పుడు నా నెక్స్ట్ ప్రత్యూష మీరు చెప్పండి, ఇక్కడ క్వారీ సెట్టింగ్స్ అంటే ఏంటి? టేబుల్ ని మనం మార్చుకోవడానికి రాసే క్వారీ. సో జనరల్ గా ఇక్కడ క్వారీ సెట్టింగ్స్ అంటే ఏంటంటే ఈ రైట్ సైడ్ కనిపించే ఈ ప్యానల్ ని క్వారీ సెట్టింగ్స్ అంటారు. సో చెప్పండి ప్రత్యూష, క్వారీ సెట్టింగ్స్ లో ఏమేమి ఉన్నాయి? మనం ఏమేమి స్టెప్స్ అయితే అప్లై చేస్తామో అవన్నీ. అవి పైన నేమ్, టేబుల్ యొక్క నేమ్. ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను, అసలు ఈ క్వారీ సెట్టింగ్స్ అంటే ఏంటి అంటే
మనం ఎక్సెల్ ఏం చేస్తాం, మన పాటికి మనం ఫార్ములాస్ రాసుకుంటాం, తర్వాత మనం అసైనింగ్ డిసైనింగ్ లాంటివి చేసుకుంటాం, ఫిల్టరింగ్ చేసుకుంటాం, అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో చివరకు వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చి అసలు ఏమేం చేశారు అని అడిగితే మనం ఒక రోజంతా వర్క్ చేశాక స్టెప్ బై స్టెప్ అన్ని కరెక్ట్ చెప్పలేం. ఫస్ట్ ఈ పని చేశాను, నెక్స్ట్ ఈ పని చేశాను, నెక్స్ట్ ఈ పని చేశాను, నెక్స్ట్ ఈ పని చేశాను, ఇలా ఒక డీటెయిల్డ్ లిస్ట్ ఇవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే ఎక్సెల్ లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఎలాగా సేవ్ చేసుకోలేదు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో స్టెప్ బై స్టెప్ సేవ్ చేసుకుంటారు. అదే పవర్ బిఐకి వచ్చేసరికి మీరు ఇక్కడ చేసే ప్రతి ఒక్క చేంజ్ కూడా ఒక స్టెప్ లా ఇక్కడ స్టోర్ అవుతూ వచ్చింది. మీరు 6 months తర్వాత చూసినా 1 year తర్వాత చూసినా ఈ డేటాలో మీరు ఇప్పుడు దాకా ఏమేం చేశారో, ఏమేం చేంజెస్ చేశారో, ఏ స్టెప్స్ వాడారో మొత్తం ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కంట్రోల్ వై కానీ లేదంటే కంట్రోల్ జెడ్ కానీ పనిచేయదు. అంతా కూడా ఈ స్టెప్స్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఈ స్టెప్స్ మనం ఏమంటాం అంటే క్వారీ సెట్టింగ్స్ అంటాం. సో సింపుల్ గా దీన్ని డిసేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. లెట్స్ టేక్ డిసేబుల్ అండ్ ఎనేబుల్ ఇట్, డిసేబుల్ ఇట్, ఎనేబుల్ ఇట్. ఇది క్వారీ సెట్టింగ్స్ అంటే. సో ఇంటూ కొడతాం, మళ్ళీ ఎనేబుల్ చేస్తాం. ఓకేనా, ఇలా. సో ఇప్పుడు ఈ రెండు అయిపోయింది, నాకు లేఅవుట్ అయిపోయింది అండ్ దెన్ ఫార్ములా బార్ అంటే ఏంటి అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఏదర్ డిసేబుల్ చేస్తాం, సెకండ్ వన్ ఇస్ డిసేబుల్ అయిన దాన్ని ఎనేబుల్ చేస్తాం, ఇంతవరకు. సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, చందు బ్రో మీరు చెప్పండి అసలు ప్రివ్యూ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రివ్యూ? డౌన్లోడ్ చేసిన ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ప్రివ్యూ డౌన్లోడెడ్. అలా కాదు, అసలు జనరల్ గా బయట ప్రివ్యూ అని ఇప్పుడు అంటే ప్రివ్యూ అనే వర్డ్ రియల్ టైమ్ లో ఎప్పుడు యూజ్ చేస్తాం? మళ్ళీ చూడడానికి. సో జనరల్ గా ప్రివ్యూ అంటే ఏంటి అంటే మనం ఒరిజినల్ డేటా మీద వర్క్ చేయడానికంటే ముందు మొత్తం ఆ డేటాని ఒకసారి ప్రివ్యూ చేస్తాం. సో ప్రివ్యూ అంటే ఏంటి అంటే ముందు చూపు. అంటే ఆ డేటా మీద మనం ముందుగానే కొన్ని స్టెప్స్ అనేవి చూస్తాం అనమాట. లైక్ నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, ఏమైనా బ్లాంక్ రోస్ ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ చూసేదాన్ని మనం సింపుల్ గా ఏమంటాం అంటే డేటా ప్రివ్యూ అంటాం. సో ఈ డేటా ప్రివ్యూలో మనకి 5 steps ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మోనోస్పేసర్. మోనోస్పేసర్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ ఫామ్. సో మనం ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ రైల్వే టికెట్స్ కనుక తీసుకుని ఉంటే ఆ టికెట్ మీద ఏదైతే ఫాంట్ ఉంటుందో ఆ ఫాంట్ నే మోనోస్పేసర్ అంటారు. సో ఇక్కడ ఫాంట్ అంటే ఏంటి అంటే ద వే ఆఫ్ రైటింగ్. సో అప్పుడు మనకి ఎలా ఉండేదంటే మోనోస్పేస్డ్ వేలో అక్కడ రాసుండేది. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మోనోస్పేసర్ అంటే జస్ట్ ఫాంట్ అన్నమాట. సో ఇది నార్మల్ గా నా కాడ ఉన్న డేటా. సో మీరు చూడొచ్చు, మెయిల్ అన్న, బెంగళూరు అన్న, పూణే అన్న, ఇదంతా ఒక ఫాంట్ లో. సో ఎప్పుడైతే నేను మోనోస్పేస్ ఎనేబుల్ చేస్తానో ఇలా వచ్చింది అనమాట. సో వాటికి మధ్యలో కొద్ది గ్యాప్ వస్తా, నీట్ గా కనిపించేలా వస్తుంది. సో మనకి ఎక్సెల్ లోకి వెళ్తే మీకు 200+ 300+ ఫాంట్స్ ఉంటాయి కానీ, బట్ మనకి పవర్ బిఐకి వచ్చేసరికి పవర్ బిఐ ఎడిటర్ లో ఒకే ఒక్క ఫాంట్ ఉంటుంది. అదేంటి అంటే ఫస్ట్ ఏమో అంత నార్మల్ గా కంప్రెస్ అయిపోయినట్టు వస్తాయి నేమ్స్. అలా కాకుండా మోనోస్పేస్డ్ అని ఇస్తే ఏమైంది అంటే వాటికి మధ్యలో స్పేస్ వస్తా నీట్ గా క్రియేట్ అవుతుంది. సో దీన్నే మోనోస్పేస్డ్ అంట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే షో వైట్ స్పేస్ అంటాం. ఏదైనా న్యూ క్యారెక్టర్స్ వస్తే ఒకవేళ ఏదైనా ఎంటీ స్పేసెస్ ఉన్నా చూపించు అనేసి అర్థం. సో దీన్ని ఎనేబుల్ లో పెట్టినా డిసేబుల్ లో పెట్టినా మీకు ఎలాంటి చేంజెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్ కాలం క్వాలిటీ. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అసలు కాలం క్వాలిటీ అంటే ఏంటి? సో ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ కాలం క్వాలిటీ? అంటే ఒక కాలం క్వాలిటీగా ఉందని ఎలా?
అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఓకే. కాలమ్‌లో లైక్ నల్ వాల్యూస్. సో మనకున్న కాలంలో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఎంత వ్యాలిడ్ డేటా ఉంది. ఇక్కడ వ్యాలిడ్ డేటా అంటే ఏంటి అంటే కరెక్ట్ గా, అంటే ఆ కాలం మొత్తం కరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తుంటే దాన్నే వ్యాలిడ్ డేటా అంటాం. లేదు అంటే ఎర్రర్స్ కూడా ఉంటాయి, లేదు అంటే నల్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని కాలం క్వాలిటీ అంట. సో సింపుల్ గా నేను ఇక్కడ టిక్ పెట్టాను, ఇక్కడ మీరు చూడవచ్చు. సో వ్యాలిడ్ అంటే 100% అని ఉంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న డేటా అంతా కూడా కరెక్ట్ గా ఉంది అని. నెక్స్ట్ మనకు ఉండేది ఎర్రర్స్. ఒకవేళ డేటాలో ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే మనం చూపిస్తుంది అనమాట. సో ఎర్రర్స్ 0% అని చూపిస్తుంది. నెక్స్ట్ నాకు ఉండేది ఎంటీ. ఎంటీ అంటే ఏంటి అంటే బ్లాంక్ సెల్స్. సో ఎన్ని బ్లాంక్ సెల్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది జస్ట్ బై ప్రెస్సింగ్ సింగిల్ బటన్. సో ఎక్సెల్ అయితే మనకి డూప్లికేట్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ కనుక్కోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఫార్ములా రాస్తాను, చెక్ చేస్తుంది అంతే. బట్ వేరే పవర్ క్వైరీ ఎడిటర్ లో మీరు జస్ట్ ఈ బటన్ ఎనేబుల్ చేస్తే ఏ కాలంలో డూప్లికేట్ ఉన్నాయి, ఏ కాలంలో ఎర్రర్స్ ఉన్నాయి అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ క్లియర్ గా చూపించేస్తుంది. ఓకే, సో చంద్రబ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాలం డిస్ట్రిబ్యూషన్? అంటే ఒక కాలం ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? డివైడ్ చేయడం మనం. కాలం డిస్ట్రిబ్యూషన్ అంటే డివైడ్ కాదు, ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయో చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే యూనిక్ అంటే ఏంటి, డిస్టింక్ట్ అంటే ఏంటి? యూనిక్ నంబర్స్ అది అంటే మల్టిపుల్ ఇప్పుడు 1 3 టైమ్స్ ఉంది, 2 అంటే అది యూనిక్ నెంబర్స్. అంటే ఒక్కొక్క సింగిల్ డిజిట్ ని సపరేట్ చేయడానికి యూనిక్ నెంబర్స్ అంటారు. డిస్టింక్ట్ అంటే డైరెక్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని. ఓకే, సో యూనిక్ అంటే ఏంటి అంటే డూప్లికేట్స్ లేకుండా ఎన్ని ఉన్నాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక కాలం ఉంది అనుకుందాం. సో ఇప్పుడు చంద్రబ్రో మీరు చెప్పండి, ఇక్కడ ఎన్ని యూనిక్ ఉన్నాయి, ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయి? 4 బ్రో. సో 4 యూనిక్. ఓకే, డిస్టింక్ట్ ఎన్ని ఉన్నాయి? 8. డిస్టింక్ట్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 2. ఎందుకంటే ఇక్కడ 3 మాత్రమే డూప్లికేట్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడ 4 మాత్రమే డూప్లికేట్ అవుతుంది అన్నమాట. అంటే డిస్టింక్ట్ అంటే ఏంటి అంటే సేమ్ 3 మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని డిస్టింక్ట్ వాల్యూ అంటారు. సేమ్ 4 మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని డిస్టింక్ట్ వాల్యూ అంటారు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మెయిల్ ఒక డిస్టింక్ట్ వాల్యూ, ఫీమేల్ ఒక డిస్టింక్ట్ వాల్యూ. కరెక్టేనా? ఎందుకంటే ఈ కాలం మొత్తం ఏదర్ మెయిల్ అయినా వస్తుంది లేదా ఫీమేల్ అయినా వస్తుంది. అలాగే ఇక్కడ సిటీ కాలంకి వెళ్తే ఇక్కడ రాసున్న ప్రతి ఒక్క సిటీ కూడా ఒక డిస్టింక్ట్ అన్నమాట. ఎందుకంటే మొత్తం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే ఈ సిటీస్ మాత్రం వస్తాయి. ఎంతసేపు ఐ మీన్ ఆ కాలం మొత్తం మీద ఈ సిటీసే ఉంటాయి. మోర్ దెన్ దట్ ఒక్క సిటీ కూడా ఎక్స్ట్రాగా రాదు. ఇది కూడా కరెక్టే కదా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయి? నేను సింపుల్ గా దీన్ని ఎనేబుల్ చేస్తాను, మీరు చూడవచ్చు. ఇక్కడ జెండర్ లో చూస్తే 2 వచ్చింది. ఎందుకు 2 అంటే అయితే మెయిల్ అవ్వాలి లేదా ఫీమేల్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. సిటీ కాడికి వస్తే 6 వచ్చింది, ఎందుకంటే ప్రజెంట్ నాకు ఉంది ఈ 6 సిటీసే కాబట్టి. ఓకే, ఇక్కడ సిటీస్ కాడికి వస్తే ఇక్కడ 6 వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు 6 సిటీసే ఉంటాయి కాబట్టి 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే 5 వచ్చింది. ఎందుకు 5 వచ్చింది అంటే ప్రజెంట్ నా కాడ ఉంది 5 హాస్పిటల్స్ డేటా మాత్రం. అందుకనే మీరు ఇక్కడ లెక్క వేసుకుంటే కరెక్ట్ 5 హాస్పిటల్ నేమ్స్ మాత్రం ఉంటాయి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా అంతే. సో డిపార్ట్మెంట్ లో కూడా ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందుకనే ఇక్కడ డిస్టింక్ట్ వాల్యూ 6 వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు 6 డిస్టింక్ట్. నెక్స్ట్ 5 డాక్టర్లు ఉన్నారంటే 5 డిస్టింక్ట్, ఎందుకంటే ఈ 5 డాక్టర్లు అందరికి చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఇలా వస్తుంది అనమాట. సో డిస్టింక్ట్ అంటే ఇది, దాని తర్వాత యూనిక్ అంటే ఇలా వస్తుంది.
ఓకే. వన్స్ ఈ కాలం డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఉండేది కాలం ప్రొఫైల్. సో శ్రీధర్ మీరు చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాలం ప్రొఫైల్? సో కాలం ప్రొఫైల్ అంటే మీనింగ్ ఏంటి? గుర్తులేదమ్మా. ఓకే. సో ప్రత్యూష మీరు చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాలం ప్రొఫైల్? కాలమ్కి ఆల్ టుగెదర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాలం. ఓకే. సో కాలం యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్నే కాలం ప్రొఫైల్ అంటారు. సో చంద్రబ్రో మీరు చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్? అంటే ఒక కాలంకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ కాస్ట్ అనే కాలమే తీసుకుందాం. సో ఈ కాలంకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాదు. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ కాలంలో ఉన్న అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ ఉందా లేదా? అది డేటా. ఈ కాలంలో ఉండే వాల్యూస్ అన్నిటినీ డేటా అంటాం. సో డేటా అంతా కరెక్ట్ ఉందా లేదా చూసేది కాలం క్వాలిటీ నుంచి ఎంత పర్సెంట్ డేటా. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ ఈ కాలంలో మినిమం వాల్యూ ఏంటో మీకు తెలుసా? అంటే జనరల్గా అడుగుతున్నాను. అంటే 80,000 ఉండే ఈ రోజుల్లో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? తెలియదు. మాక్సిమం వాల్యూ తెలియదు. సో ఈ విషయాలన్నీ సింపుల్ గా చెప్పేదాన్ని కాలం ప్రొఫైల్ అంటారు. మినిమం ఎంత, మాక్సిమం ఎంత, కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే చూపిస్తుంది. సింపుల్ గా మీరు ఏ కాలం కావాలంటే ఆ కాలం సెలెక్ట్ చేసి కాలం ప్రొఫైల్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కౌంట్ ఎంత, ఎర్రర్స్ ఎన్ని, ఎంటీ ఎన్ని ఉన్నాయి, డిస్టింక్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ ఎన్ని ఉన్నాయి, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, యావరేజ్ ఎంత, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా కాలం ప్రొఫైల్ అంటాం. సో మరి ఇది ఎక్కడ ఎక్కువగా యూజ్ అయింది అంటే లెట్ మీ టేక్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే జెండర్ ఇస్తాను. జెండర్ లో మీరు చూడొచ్చు మెయిల్ ఎంతమంది ఉన్నారు 506, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు 490. ఇప్పుడు సిటీలోకి వెళ్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు పూణే నుంచి 170, హైదరాబాద్ నుంచి 170 ఇలా డీటెయిల్గా వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు డేటా ప్రివ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటి? శ్రీధర్ మీరు చెప్పండి. సో ఈ డేటా ప్రివ్యూలో మనం 5 ఆప్షన్స్ చెప్పుకున్నాం కదా, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? కాలం క్వాలిటీ, కాలం డిస్ట్రిబ్యూషన్ అనుకుంటాను. ఓకే. సో లెట్ మీ టేక్. ఇక్కడ నాకు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 80,000 రోస్ ఉన్నాయి. సో 80,000 88,000 ఎంత ఉంటుంది? బట్ నేను ఎప్పుడైనా కూడా ఈ కాలం డిస్ట్రిబ్యూషన్ కానీ కాలం ప్రొఫైల్ కానీ వాడితే నాకు కౌంట్ అనేది 1000 వస్తుంది. ఎందుకని ప్రత్యూష మీరు చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ కాలమ్స్ నేనే మీకు చూపిస్తాను. ఇక్కడ నెంబర్ చూడండి ఆల్మోస్ట్ 1200 కూడా వచ్చింది. ఇంకా స్క్రోల్ చేస్తే 2000, 5000, 10,000, 80,000 దాకా కూడా మనకి కాలం సారీ 80,000 కూడా రోస్ అనేవి మనకు అయినా కూడా కౌంట్ లో ఎందుకని 1000 చూపిస్తుంది. ఇక్కడ కౌంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేయడం. సో అయినా కూడా ఇక్కడ నాకు మీరు చూస్తున్నారు కదా 2250 దాకా ఉన్నాయి. బట్ కౌంట్ అనేది 1000 చూపిస్తుంది. 1000 రోస్ ఉన్నాయి. ఎందుకంట డిస్టింక్ట్ ఉన్నాయన్న. చందు బ్రో మీరు ట్రై చేయండి. ఎందుకని 1000 చూపిస్తుంది? ఐడియా లేదా? సో శ్రీధర్ మీరు చెప్పండి ఎందుకని 1000 చూపిస్తుంది? మేబీ బ్లాంక్స్ ఉన్నాయేమో. అలా కాదు. సో మీరు కిందకు వస్తే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ చదివితే మీకు క్లియర్ గా అర్థమైంది. కాలం ప్రొఫైలింగ్ అనేది టాప్ 1000 రోస్ బేస్ చేసుకుని మాత్రమే చేస్తుంది. మీ దాంట్లో 10 లక్షలు ఉండొచ్చు, 50 లక్షల రోస్ ఉండొచ్చు, లేదంటే 1 CR రోస్ కూడా ఉండొచ్చు. బట్ కాలం ప్రొఫైలింగ్ అనేది ఆ టాప్ నుంచి 1000 రోస్ మాత్రమే తీసుకుంటుంది. సో ప్రత్యూష్ ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకని 1000 రోస్? ఫస్ట్ 1000 బేస్ చేసుకుని కాలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
సో ఇప్పుడు మనం కాలం క్వాలిటీ అయినా డిస్ట్రిబ్యూషన్ అయినా ఇదంతా కూడా మనకి మెయిన్గా ఫోకస్ చేసేది ఫస్ట్ 1000 రోస్ మీద మాత్రమే. అందుకని రియల్ టైంలో మనం వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాం. బట్ ఒక్కసారి మాత్రం డేటా ప్రివ్యూలో చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకు ఉండే గ్రూప్ని ఏమంటాం అంటే పారామీటర్ గ్రూప్ అంటాం. ఇక్కడ పారామీటర్ అనేది ఆల్వేస్ ఆన్లో ఉంచుతాం, ఎందుకంటే మనం హోమ్లో ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అనమాట. పారామీటర్స్ అనేవి క్రియేట్ చేసుకున్న తర్వాత అవి కనపడాలి అంటే ఆల్వేస్ అలో అని చెప్పి ఇస్తాం. సో ప్రజెంట్ నేను ఇంకా పారామీటర్స్ అవేం టచ్ చేయలేదు కాబట్టి ఈ గ్రూప్ని నేను వదిలేస్తాను. నెక్స్ట్ గో టు కాలం అంటే మీనింగ్. సో శ్రీధర్ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గో టు కాలం? అక్కడ సెలెక్ట్ చేసి మనకి ఏ కాలం కావాలో నేమ్ ఇస్తే ఆ కాలం సెలెక్ట్ అవుతుంది అన్న. ఓకే, సో ప్రతి Click విషయం చేయకుండా. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గో టు కాలం అంటే తెలుగులో అసలు గో టు కాలం అంటే ఆ పదానికి మీనింగ్ ఏంటి? హలో, ప్రత్యూష మైక్ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గో టు కాలం? మనకు కావాల్సిన కాలంకి వెళ్ళొచ్చు. ఓకే, సో చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గో టు కాలం? పర్టికులర్ కాలంని సెలెక్ట్ చేయడం, అంటే సెలెక్ట్ చేయడం. ఓకే, సో మీరు చెప్పింది హాఫ్ కరెక్ట్, ప్రత్యూష చెప్పిన హాఫ్ కరెక్ట్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని కంప్లీట్ గా చెప్పండి. అంటే మనకి ఇప్పుడు కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 1000 అలా ఉంటే మనం డ్రాగ్ చేస్తే వెళ్ళలేం కదా. సో అక్కడ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ కాలం నేమ్ సో సెర్చ్ చేస్తే ఓకే, వస్తుంది. ఇక్కడ ప్రత్యూష ఏం చెప్పారంటే మనకి ఏ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి వెళ్ళొచ్చు. చందువురు ఏం చెప్పారంటే మనకి ఏ కాలం కావాలో ఆ కాలంని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ గో టు కాలం అంటే ఏంటి అంటే మనకి ఒక్కోసారి ఏమైతే రియల్ టైంలో డేటా అనేది సింగిల్ కాలం, ఐ మీన్ 10 or 20 కాలమ్స్ లో అయితే ఉండదు. మాక్సిమం 350 ఉంటుంది, ఒక్కోసారి 450 అండ్ ఒక్కోసారి 600+ కాలమ్స్ అనేవి ఉంటాయి. సో 350, 450, ఒక్కోసారి 600+ కాలమ్స్ ఇన్ని ఉన్నప్పుడు సడన్ గా పర్టికులర్ గా మనం మెడికల్ కాస్ట్ అనేది లేదంటే ట్రీట్మెంట్ కాస్ట్ అనే కాలంలోకి వెళ్ళాలి అనిపించింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్ గా ఇక్కడికి వెళ్ళిపోయి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా గో టు కాలమ్స్ వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు కాలమ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఇలా ఉన్నా కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు ఇక్కడ A to Z అనేది ఇచ్చేసేయండి. సో నేమ్ని A to Z అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ఫాబెట్ లో A నుంచి Z వరకు వచ్చింది అనమాట. ఇందులో వచ్చేసి నేను సింపుల్ గా ఏం చేస్తాను అంటే ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తీసుకుంటాను. ఇది ట్రీట్మెంట్ కాస్ట్. ఓకే ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు ఆ కాలం దగ్గరికి వెళ్ళిద్ది, అలాంగ్ విత్ ఆ కాలం ని సెలెక్ట్ కూడా చేసింది. అలా కాకుండా ఇప్పుడు నాకు పేషెంట్ ఐడి కావాలి అనుకోండి, సింపుల్ గా ఇక్కడికి వచ్చి మీరు సెర్చ్ చేయండి. సో లైక్ పైకి వెళ్ళేసి సెర్చ్ బాక్స్ లో పేషెంట్ ఐడి అని చెప్పిస్తే మీకు ఆ నేమ్ అనేది చూపిస్తుంది అనమాట కింద క్లియర్ గా. ఎందుకంటే నేను చెప్పిన సినారియోలో 300 400 కాలమ్స్ ఉంటే మనం ఎలా ఎతకడం కూడా కష్టమే. సో ఇలా మనం లైన్ లో కాలమ్స్ అన్ని చూసుకుంటూ వచ్చినా కూడా ఇట్స్ వెరీ హార్డ్. దానికి బదులు మీరు ఏం చేయాలి అంటే పైన సింపుల్ గా పేషెంట్ అనేది కనిపిస్తే, సో సింపుల్ గా పేషెంట్ ఐడి సెర్చ్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు పేషెంట్ ఐడిలోకి వచ్చి సెలెక్ట్ అయ్యింది. ఇలా మనకి ఏ కాలం అయితే కావాలో ఆ కాలం దగ్గరికి వెళ్ళి ఆ కాలం ని సెలెక్ట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే గో టు కాలమ్స్ అంటాం. అంటే ఆ కాలం దగ్గరికి వెళ్తాం అండ్ ఆ కాలం ని సెలెక్ట్ కూడా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నాకు ఉండేదాన్ని ఏమంటాం అంటే అడ్వాన్స్ ఎడిటర్ అని. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హిస్టరీ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఫిల్టర్ రోస్ అనే ఒక దాన్ని యూజ్ చేశాను. అంటే ఏంటి, రోస్ ని నేను చేంజెస్ చేశాను అనమాట, ఫిల్టర్ అనేది చేశాను. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ రోస్ అనే స్టెప్ చేశాను కదా, ఈ స్టెప్ జరిగిందా లేదా అనేది ఎలా తెలిసింది అంటే అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్తే మనం ఏ వర్క్ అయితే చేస్తామో అవన్నీ ఇలా స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మీరు ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు, ఇది ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా ఇప్పుడే నేర్చుకోవాల్సిన పని లేదు. ఫ్యూచర్ లో జస్ట్ అప్పుడప్పుడు చూస్తా ఉన్నా కూడా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు రోస్ అన్ని కూడా ఫిల్టర్ అయ్యాయి.
అనేసి ఒక లైన్ ఉంది. నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అన్ని కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వచ్చేదాన్ని అడ్వాన్స్ ఎడిటర్ అంటాం. సో ఇక్కడ మనం వచ్చి ఏమి టచ్ చేయము. సో పవర్ బిఐ మాన్యువల్ గా రాసుకుంటూ వస్తాం. అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేదాన్ని క్వారీ డిపెండెన్సీ అంటాం. క్వారీ డిపెండెన్సీ అంటే డేటా ఎక్కడి నుంచి లోడ్ చేసామని చెప్పేదాన్ని క్వారీ డిపెండెన్సీ. సో లెట్ మీ సే ప్రత్యూష ఇప్పుడు డేటాను ఎక్కడి నుంచి లోడ్ చేసాం? ఎక్సెల్ షీట్. అలా కాదు, డేటాను ఎక్కడి నుంచి లోడ్ చేసామంటే మన సిస్టంలో ఏదో ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, లేకపోతే డెస్క్టాప్, ఏదో ఫోల్డర్. డౌన్లోడ్. ఐ మీన్ జనరల్గా చెప్తున్నా, ఇప్పుడు డౌన్లోడ్స్ నుంచి తీసుకున్నాను. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి డేటా అంతా ఇచ్చుకొని ఉంటారు కదా, అది ఎక్కడి నుంచి తీసుకున్నామో కరెక్ట్గా చెప్పేదాన్ని. అంటే మనం తీసుకున్న లొకేషన్ అన్నమాట. సో సిలో యూజర్లో మొన్నలో డౌన్లోడ్స్లో హెల్త్ కేర్ డేటా సెట్ 50,000 rows డాట్ ఎక్సెల్ ఫైల్. అంటే నేను డేటాని ఇక్కడి నుంచి తీసుకున్నాను అని అర్థం. దాని కింద నాట్ లోడెడ్ అని ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఇది ఇంకా వర్క్ అయిపోయి క్లోజ్ అండ్ అప్లై అని ఇస్తే అప్పుడు మాత్రం ఇది లోడ్ అయినట్టుగా చూపిస్తుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. పవర్ క్వరీ ఎడిటర్ అంతా అయిపోయాక అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది నాట్ లోడెడ్ కి లోడెడ్ కి డిఫరెన్స్. లోడెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే పవర్ బిఐలో ఈ డేటా అంతా లోడ్ అయిందా లేదా అని చెప్పేదాన్నే లోడెడ్ అంటాం. లెట్ మీ టేక్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఎలాంటి డేటా కూడా లోడ్ అవ్వలేదు. ఇంకా ఎందుకు లోడ్ అవ్వలేదు అంటే నేను డేటాను తీసుకోవటమే పవర్ క్వరీ ఎడిటర్లోకి వచ్చేసాను. ఇప్పుడు నేనేం చేయాలి? సింపుల్గా ఇక్కడికి వచ్చి క్లోజ్ అండ్ అప్లై దగ్గర ఇలా సింపుల్గా క్లోజ్ అండ్ అప్లై ఇస్తే ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ డేటా అనేది లోడ్ అయింది అనమాట. సో ఒక 2 minutes అలా టైం పట్టింది. ఓకే డన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డేటా అనేది లోడ్ అయింది. ఓకే, ఇప్పుడు లోడ్ అయిపోయింది కదా, మరి పవర్ క్వరీ ఎడిటర్ అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళాలి అంటే సింపుల్గా హోమ్ ట్యాబ్లో మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మళ్ళీ మన పవర్ క్వరీ ఎడిటర్ అనేది యథావిధిగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ వ్యూలోకి వెళ్ళి క్వరీ డిపెండెన్సీస్ అనేది ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు చెక్ చేస్తే ఇది నాట్ లోడెడ్ ప్లేస్ లోడెడ్ అని వచ్చింది. ఎందుకంటే ఇది మీ ముందే ఇప్పుడు పవర్ బిఐలోకి లోడ్ చేశాను కాబట్టి. అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక డేటాని డైరెక్ట్ పవర్ క్వరీ ఎడిటర్లో తీసుకొస్తే దానికి పవర్ బిఐకి సంబంధం లేదు. ఆ డేటా ఇంకా పవర్ బిఐలోకి లోడ్ అవ్వలేదు అని అర్థం. వన్స్ ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్లో మీ వర్క్ అంతా చేసి క్లోజ్ అండ్ అప్లై చేస్తే అప్పుడు మాత్రమే ఆ డేటా అనేది లోడ్ అయింది. ఓకే,